నమస్తే వెల్కమ్ టు 108 టీవీ। ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయ్యారు। విరాట్, రోహిత్, జడేజా మినహా మిగతా క్రికెటర్లందరూ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు। త్వరలో 2025 ఇయర్ రాబోతోంది। భారత క్రికెట్ చరిత్రలో 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుంది। ఎందుకంటే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది। అయితే దీనితో పాటు ఈ ఏడాది కొందరు భారత స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ కూడా గుర్తుండిపోతుంది। ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు। వాళ్ళతో పాటు చాలా మంది భారతీయులు 2024లో రిటైర్మెంట్ తో క్రికెట్ కు వీడ్కోలు పలికారు। ఈ క్రికెటర్లందరి గురించి తెలుసుకుందాం। విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో కింగ్ గా పేరొందిన విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు। అతను టీ20 ఇంటర్నేషనల్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యాడు। అతను ఇప్పటికీ టెస్ట్, వన్డే క్రికెట్ ఆడుతున్నాడు। విరాట్ 125 టీ20 మ్యాచ్ల్లో 4188 పరుగులు చేశాడు। రోహిత్ శర్మ భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ తో పాటు తన టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు విరామం ఇచ్చాడు। భారత్ ను టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ టెస్ట్, వన్డే క్రికెట్ లో కొనసాగుతున్నాడు। 159 టీ20 మ్యాచ్లు ఆడి 4231 పరుగులు చేశాడు। రవీంద్ర జడేజా రోహిత్, విరాట్ల జాబితాలో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు। జడేజా టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు। అయితే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు। జడేజా భారత్ తరపున 74 టీ20 మ్యాచ్లు ఆడాడు। కేదార్ జాదవ్ భారత్ తరపున 9 టీ20లు, 73 వన్డేలు ఆడిన కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్లో రిటైర్మెంట్ ప్రకటించాడు। సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు। సిద్ధార్థ్ కౌల్ భారత్ తరపున 3 వన్డేలు, 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికాడు। నవంబర్ 28న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధార్థ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు। వరుణ్ ఆరోన్ 2011లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన వరుణ్ ఆరోన్ ఫిబ్రవరి 2024లో రెడ్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు। అతను తన సోషల్ మీడియా పోస్ట్ లో, నేను 2008 నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నాను। నేను వేగంగా బౌలింగ్ చేయడం వల్ల చాలా గాయాలయ్యాయి, అందుకే నేను క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు। దినేష్ కార్తిక్ బ్యాటింగ్ తోనే కాకుండా వికెట్ కీపింగ్ తోనూ అభిమానుల మనసు గెలుచుకున్న దినేష్ కార్తిక్ ఈ ఏడాది జూన్ 1న తన 39వ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు। అతను ఇప్పుడు వ్యాఖ్యాతగా కనిపిస్తున్నాడు। వృద్ధిమాన్ సాహా భారత్ తరపున టెస్టులు, వన్డేలు ఆడిన వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా కూడా ఈ ఏడాది క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు। అతను 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు। సౌరభ్ తివారీ ఐపీఎల్లో 93 మ్యాచ్లు ఆడిన సౌరభ్ తివారీ టీమిండియా తరపున 3 వన్డేలు ఆడాడు। సౌరభ్ ఈ ఏడాది ప్రారంభంలో తన అంతర్జాతీయ క్రికెట్ కు స్వస్తి పలికాడు। ప్రస్తుతం లంక టీ10 సూపర్ లీగ్ లో నువారా ఎలియా కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు। భారత్ స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ ఈ ఏడాది ఆగస్టులో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు। ధవన్ భారత్ తరపున 167 వన్డేలు, 34 టెస్టులు, 18 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు। రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ డిసెంబర్ 18, 2024లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు। ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది। ఆయన్ను భారత జట్టులో అమూల్యమైన ఆల్రౌండర్ గా పేర్కొంది। అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరారు।